అరే ఊరికి ఒక ట్రాన్స్ఫర్ అయిపోయారు కావాలి. అరే మంచం కనపడుతుంది, బీరువు కనపడుతుంది, ఫ్రిడ్జ్ కనపడుతుంది, కుర్చీలు కనపడుతుంది, చీపులు గట్ట కనపడుతున్నాయి, స్టూల్స్ కనపడుతున్నాయి, అన్నీ కనపడుతున్నాయి ఆ లారీ మీద. అది చూడగానే అర్థమైపోయింది ఏమని, ఏమని అర్థమైంది మనకి, ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఆ లారీ ఇచ్చేస్తుందిరా, ఎవరు ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరికి వస్తుంది. వాళ్ళ సామాన్ మొత్తం ఇల్లు ఈ ఒంచో ఊరు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు, ఎంత ఎన్ని తీసుకెళ్తారు, ఎన్ని కొనుక్కున్నారో ఎన్ని కూర్చుకున్నారో వాటి అన్నింటిని వదిలేసి వెళ్ళిపోతారు. అన్నీనా వాళ్ళు ఆయన దగ్గర 2 రోజులు అది పెట్టుకుంటారు. చూడండి, సమస్య తమ కాసు వాటి అన్నింటికి కూర్చుని అవన్నీ తీసుకెళ్ళిపోతారు. 2 రోజులు వెళ్తున్నాం, దాని పొడవునా పూలు పరిశ్రమ ఇటు వెళ్ళినా ఒక దాటం వెళ్తుంటే ఆ దాని పొడవున్న 2-3 కిలోమీటర్లు కింద పూలు రాలి ఉన్నాయి రోడ్డు మీద. అంటే అర్థమైంది అయ్యా, శవం వెళ్తున్నా మనిషి వెళ్తున్నాడా అమ్మా? శవం అంటే ఏంటి, మనిషి అంటే ఏంటి? మీ డాడీ ఉన్నారా, మీ డాడీ ఉన్నారా, మీ డాడీ ఎవరన్నా అన్నారు. మరి అదే ఇంటి రోజు వెళ్ళినప్పుడు డాడీ ఉన్నారా అనే మనిషి ఈసారి వెళ్ళి బాడీ ఉందా, నిన్నదాకా ఏమడిగారు, డాడీ ఉన్నారు అంటున్నారు, ఇవాళేమన్నారు, అదేంటి అదేంటండి, బాడీ ఉందా, వెళ్ళిపోయింది అంటారా, తీసుకెళ్ళాడు అంటారు, తీసుకెళ్ళారు అంటారు. తీసుకెళ్ళటం ఏంటి, అది వెళ్ళిపోలేడా, రోజు తీసుకెళ్తున్నారండి అవునా? మన జీవితాన్ని ఏమి సంభవించబోతుందో ఒకసారి మీరు ఆలోచించండి. వాట్ డే యూఆర్ గోయింగ్ టు ఫేస్, వాట్ టైమ్ యూఆర్ గోయింగ్ టు ఫేస్. Journey means starting the journey, continuing the journey, ending the journey. ప్రయాణం ప్రారంభం అని బయలుదేరుతున్నాను రా, 8 గంటలకు బయలుదేరుతాను నేను. ఓకే సరే డాడీ. డాడీ ఎక్కడా, దారిలో ఉన్నారా, ఎక్కడి వరకు వచ్చారు ఏంటి, ఎక్కడి వరకు వచ్చారు, ఏ డ్రైవర్ ఎక్కడి వరకు వచ్చావా, పలానా వరకు వచ్చాం. ఇవాళ జర్నీ అంటే అర్థం ఏంటి, బయలుదేరాలి, బయలుదేరిన కాలము, ప్రయాణ కాలము, గమ్యానికి చేరిన కాలము. ఎన్ని, 3. మనం పుట్టేమో, యువర్ బోర్న్ అంటే ప్రారంభమైంది ఏంటి, జీవితము, జీవితకాలము, జన్మించుట, జీవించిన కాలము, 3వది చనిపోయిన రోజు. బర్త్ అండ్ డెత్, ద ఇన్ బిట్వీన్ ద టైమ్ ఇస్ ద లివింగ్ టైం. పుట్టినరోజు, చనిపోయిన రోజు, బ్రతికిన కాలం, హ్యూమన్ స్పాన్ ఆఫ్ లైఫ్. అలా ఇక్కడ మనం గమనించవచ్చు ఏంటంటే, వ్యక్తిమైన నీవు ఈ లోకాన్ని విడిచినప్పుడు ఆ శవాన్ని ఒక్కదాన్ని తీసుకెళ్ళిపోతారు. నాసరపేట సత్యనపల్లి దగ్గర మా చాడుకూతురు చనిపోతే సమాధికి వెళ్ళాను. ఆయన కాలేజ్ స్టూడెంట్, అనుకోకుండా చనిపోయింది. కొన్ని వేల మంది వచ్చేసారు సమాధి కార్యక్రమంగా, కాలేజ్ స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ. సరే సమాధి కార్యం చేస్తున్నాం, క్లోజ్ చేశారు పొట్టి, ఇక పెట్టబోతున్నారు. అప్పుడు అందరూ వచ్చి ఆగండి ఆగండి ఆగండి, అప్పుడు ఉన్నారు ఆగండి ఆగండి అన్నారు. ఏంటమ్మా, మా ఫ్రెండ్ అండి, ఇంతమంది ఫ్రెండ్స్, దానికి ఇంతమంది మా అందరూ ఫ్రెండ్స్.
మరి ఏంటి ఆపమన్నారు? మా ఫ్రెండ్కి థమ్స్అప్ అంటే ఇష్టం అండి. ఏంటి అని చెప్పి మనిషికి ఒక సీసా వేస్తున్నారు సమాధిలో. ఎన్ని సీసాలనే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటమ్మా పాప, ఏంటంటే మా ఫ్రెండ్ చనిపోయిందండి, మా ఫ్రెండ్ థమ్స్అప్ ఇష్టం అండి, అందుకని అంతిమ యాత్రలో అది చనిపోతుంది కాబట్టి ఆమెకి ఇష్టమైంది ఆమెకి అది సమాధి పెడతామండి. తర్వాత అవుతుందండి. అవుతుందా? తగదని తెలీదా? తగదని తెలీదా? మరేంటి ఆ ప్రేమ ఇంటిమేసిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ అనే తత్వము చచ్చిపోయిన తాగదంతా తెలిసి కూడా ఆ ప్రేమ అనేటువంటిది పరిపక్వానికి వచ్చినప్పుడు అది అలా బ్లైండ్గా అది చెప్పండి అలా మారిపోతుంది. క్రైస్తవ జీవితం అనగా నథింగ్ బట్ నోయింగ్ ద ట్రూత్. ట్రూత్ అనేటిది మతానికి సంబంధించింది కాదు. ట్రూత్ అనేది ఎడ్యుకేషనల్ సబ్జెక్ట్ పదము కాదు. ట్రూత్ అనేది ఏంటది? ఎవరికి సంబంధించింది? ఫర్ ఎవ్రీ బోర్న్ హ్యూమన్ బీయింగ్ అని వాళ్ళకి సంబంధించింది ఏంటి? ట్రూత్. ఈ లోపల దేనికి అక్కడ ట్రూత్. ట్రూత్ అంటే అర్థం ఏంటి? వాస్తవాన్ని తెలుసుకోవడమే. నోయింగ్ ట్రూత్ ఈజ్ ఎ ట్రూత్. నోయింగ్ రియాలిటీ ఈజ్ ఎ ట్రూత్. ప్రభుని నమ్ముకున్నాను, గాడ్ ఈజ్ ట్రూ, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ద ట్రూత్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. వినండి, దట్ ఈజ్ గాడ్. పేరు అంటున్నా, పేరు పక్కన పెట్టుగా సేపు. పేరు పక్కన పెట్టు. మరి ఏంటి ప్రభు అంటే ఏంటి? దేవుడు ఏంటి అర్థం ఏంటి? దేవుడు అంటే అర్థం ఏంటి? వాట్ మే బి ద కంటెంట్ ఆఫ్ ద గాడ్. దేవుడు అనేది నాట్ ద నేమ్, not the shape, not the image, not the face. God is nothing but what? The nature of God. What is the nature? దేవుడు ఏమై అన్నాడు? ఐ యామ్ ద వే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. దట్ ఈస్ ద గాడ్. నేను దేవుడు తెలుసుకున్నానండి అంటే, దేవుడు తెలుసుకున్నానంటే ఓ రూపాన్ని తెలుసుకున్నావా, ఓ పేరు తెలుసుకున్నావా, ఈ కంటెంట్స్ తెలుసుకున్నావా? తత్వము. ప్రభు తెలుసుకున్నాను, ప్రభుని అంగీకరించాను అని అంటారు చాలా మంది. ఏంటి అంగీకరించడము? దేవుని అంగీకరించమంటే ద గాడ్ ఇస్ కంటెంట్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. మైసూర్ పాక్ అంటే కాంబినేషన్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. శనగపిండి, పంచదార, నెయ్యి. ఈ 3 వేరు వేరు పదార్థాలు. ఆ 3ని సమ్మేళనం చేసినప్పుడు దానికి ఏం పేరు పెట్టాడు? మైసూర్ పాక్. అంటే దానికి ఒక రూపము, దానికి ఒక రంగు, దానికి ఒక వాసన, దానికి ఒక రుచి అనేది దానిలోకి. అది నీకు ఇష్టం. ఆ స్వీట్ అయితే తింటావు. ప్రతి పదార్థానికి ఒక రకమైన పర్టిక్యులర్ టేస్ట్ ఉంటుంది, ప్రతి దానికి రంగు ఉంటుంది, రుచి ఉంటుంది, వాసన ఉంటుంది. క్రియేటెడ్గా ఉన్న సృష్టిలో ఏ పదార్థమైనా తీసుకో, ఎనీ క్రియేటెడ్ థింగ్ ఏదైనా తీసుకో, ప్రతి దానికి 3 గుణాలు ఉంటాయి. ఏంటి? రంగు, రుచి, వాసన. వ్యక్తి అయినా అంతే. రంగు, రుచి, వాసన. ఇంకా ఇన్నిటిలో కావాలంటే శరీరాశ, నేత్రాశ, జీవపడ్డాము. చెప్పండి. శరీరాశ, నేత్రాశ, జీవపడ్డాము. పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క రంగు, రుచి, రంగు, రుచి, వాసన.
వాట్ ఎవర్ ద గాడ్. మనం అంటే రంగు రుచి వాసన అంటే ఏంటని చెప్పుకున్నాం. శరీరాశ జీవపటము. అది మానవుడు, అది మానవుడి యొక్క నేచర్. వాట్ ఈస్ గాడ్? వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ గాడ్? ఆయనేంటి? ఏంటంటే ఆయన అంటే ఏంటంటే దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే ఐఎమ్ ద ట్రూత్, నేను నిజము, కాబట్టి అది సత్యము, అది జీవము. చెప్పండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అది ఎవరి గురించి? మన గురించి. శరీరాశ, నేత్రాశ. గుర్తుంచుకున్నారు రెండు పాయింట్లు. What meant by God? What is meant by God? What is man? మనుషుడు అంటే ఏమిటి? దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడు ఏ పదార్థంలో సమ్మేళనము, మానవుడు ఏ పదార్థంలో సమ్మేళనం. ఏ సమ్మేళనం మానవుడు? ఈ మూటి సమ్మేళనం. మరి దేవుడు చెప్పుకున్నాను, ఆ మూడిటి సమ్మేళనం. మరి ఆ సమ్మేళనం ఈ సమ్మేళనం కోయిన్సైడ్ అవుతున్నాయా? ఒకదానికి విరుద్ధంగా ఉన్నాయా? 100% విరుద్ధంగా ఉన్నాయి ఈ మూడు ఎలిమెంట్స్ కూడా. ఇది 100% ఏంటి? ఈ పడు తింటే ఈ చావనే చావు, అది దాని ఫలితం. ఈ పండు తిని తినగా నిత్యముగా 100% డెత్, 100% లైఫ్. everlasting death and everlasting life, same percent. అదైందా? చేయతను అదైందా? వై we ought to accept the God? దేవుడు మనకి ఎందుకు? ప్రభు చెప్పారు, రోగికి వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యం వారికి వైద్యుడు అక్కర్లేదు. అవునా కదా? ప్రభు చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. రోగికి వైద్యుడు, ఆరోగ్యం మనకి వైద్యుడు అక్కర్లేదు. అది దేవుడు కూడా ఎవరికి? నేను పాపులను వెతికి రక్షిస్తానికి వచ్చాను కానీ నీతిమంతుల కొరకు కాదు. ఇది ఏమిటి? ఇది వ్యాధి. అదేమిటి? యాంటీబయాటిక్. ఇదేమిటి? వ్యాధి. వ్యాధి ఏంటి? మనిషిని హీనపరిచేది. వ్యాధి అనగా మనిషిని బాధ పెట్టేది. వ్యాధి అనగా మనిషి ప్రాణాన్ని తీసేది. ఇట్స్ ఎ వైరస్. ఇట్ ఈస్ సమ్ లివింగ్ యాక్షన్. వ్యాధి అనేది ఏంటి? అదొక వైరస్. అదొక వైరస్. వైరస్ అంటే అర్థం ఏంటి? మనిషికి ప్రాణం ఉందా లేదా? మరి వైరస్ అనే దానికి ఏముంది? దానికి ప్రాణం ఉంది. అది ఒక ప్రాణి, నీవు ఒక ప్రాణివే. వ్యాధి ఒక వైద్య ఒక ప్రాణమే. ఆ ప్రాణమున్న వ్యాధి నీలో ప్రవేశించింది. ఎందుకు ప్రవేశించింది? నేను తినాలనుకుంది, నీవు దానికి ఆహారం. అలాగే శరీరాశ, నేత్రాశ, జీవటము అనేటివి ఏంటి? అవి వైరస్లు. కమాన్, అవి వైరస్లు. తృప్తమైన మానవుడా, తృప్తమైన దేవుడు, తృప్తమైన మానవుడు. వినండి, తృప్తమైన మానవుడు, తృప్తమైన దేవుడు, తృప్తమైనటువంటి అపవాది. అదేనా? అపవాది ఏమయ్యన్నాడు? తృప్తము. దేవుడు తృప్తము, మానవుడు తృప్తము. నువ్వు ఒక వ్యక్తివి, నీకు ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి 50% వచ్చింది. ఇప్పుడు ఆ వ్యాధి పోవాలి. ఎంత వ్యాధి పోవాలి? ఎంత వచ్చింది? ఎంత పోవాలి? మరి ఎంజీ ఎంత అయ్యాలి? చెప్పండి.
మరి చెప్పండి, నీకేమొచ్చింది? వ్యాధి వచ్చింది. ఎంత వచ్చింది? 50 mg వచ్చింది. అది పోవాలి. అప్పుడు ఏం చేయాలి? పూర్వదినాల్లో ఇలా కావాలంటే అప్పు పక్క ఇంటికి వెళ్ళి కారం అయిపోయింది పిన్ని, కారం ఇస్తావా అని అడిగేవాళ్ళు. తీసుకోమ్మాయి అని చెప్పేసి ఆమె కారం డబ్బా తీసుకొచ్చి ఒక గ్లాస్ తీసుకొచ్చేసి ఆ గ్లాస్తో కారం కలిసి అవతల పోసేది. కారం అడిగిందా, గ్లాస్ అడిగిందా? కారం అయితే కొలుస్తున్నాం ఏంటి? ఇవాళ నా వద్దు తీసుకుంటున్నా కాబట్టి కొలిసిస్తున్నాను. ఎందుకు? ఎప్పుడు నాకు ఇచ్చేటప్పుడు మళ్ళీ అదే కొలిసి కాదు తర్వాత కొలిసేవాడు. హౌ మచ్ యూ రిసీవ్ దట్ సేమ్ యూ మస్ట్ రిటర్న్. కానీ 50% వ్యాధికి వచ్చినప్పుడు కొంతమంది 50%లో ఉంటుంది, కొంతమంది 75లో ఉంటుంది, కొంతమంది 100లో ఉంటుంది, కొంతమంది 200లో ఉంటుంది, కొంతమంది 500లో ఉంటుంది, కొంతమంది 5000లో ఉంటుంది. సేమ్ డిసీజ్ పర్సెంటేజ్ డిఫరెంట్గా ఉంది. డాక్టర్ మందు వేశాడు, 50 mg వేశాడు. అప్పుడు అర్థమైపోయింది డాక్టర్కి ఏమని, నేను 50 mg మందు ఇచ్చాను కానీ, 50 mg రెమెడీ ఇచ్చాను కానీ, 50 mg బలా శక్తిని ఇచ్చాను కానీ, 50 mg అనేటువంటి ఆకి యాంటీ అంటే వ్యాధిని చంపేదని పంపాను కానీ నా ముందే ఓడిపోయింది. వ్యాధి అట్లాగే ఉంది. వారం వేశాడు 50 mg, జబ్బు అట్లాగే ఉంది. ఏ జబ్బు వచ్చిందో ఆ జబ్బుకి mg మంది ఇచ్చాడు కానీ జబ్బు అట్లాగే ఉంది. ఎందుకని? వచ్చిన వ్యాధి ఏమో 250, ఈ వేసిన మంది ఏమో 50. పోయిందా? మరి ఏం చేయాలి? అప్పుడు mg పెంచాలి. అలాగే ఆ పండు తినవద్దన్న పండు తిన్నారు, వాళ్ళకి ఆ స్వభావం ప్రవేశించింది. తినవద్దన్నా తిన్నారు, వ్యాధి వచ్చింది. నీకు కావాలా వద్దా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, మరి నీకు జ్వరం వచ్చిందయ్యా? అవునండి అందుకే వచ్చాను. మరి జ్వరం కావాలా తీసేయాలయ్యా? నీకు ఉంచుకోవడం అది పెరుగుద్దిగా, ఉంచుకుంటే పెరగదా? క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉంది, పెరగదా ఉంచుకుంటే? 2లోకి వెళ్దా, 3లోకి వెళ్దా, 4లోకి వెళ్దా, మరణానికి వెళ్దా? మరి ఇంట్లో దాన్ని తీసేసుకుంటూ నేను మరి దాన్ని జబ్బు తీయమంటే జబ్బు నా విరోధి. ఏం జబ్బు? ఇట్ ఈజ్ మై ఎనిమీ, అది నా విరోధి. దాన్ని రానిస్తే ఉండనిస్తే నా ప్రాణాన్ని, కాబట్టి నా ప్రాణం అది తీయటానికి వచ్చింది కాబట్టి అది నా ప్రాణం తీయకముందే నేను దాని ప్రాణాన్ని ఓ మనమా చెప్పలేనండి. ఓ మనమా నీ ముళ్ళెక్కడ, ఓ మనమని విజయం ఎక్కడ? ఎవరు మాట్లాడుతున్నారు? స్పీకింగ్ నేనే. ఏంటి ఎవరైనా మాట్లాడేది? నేనే. నువ్వు సమాధి అయిపోయావు కదా, నువ్వెక్కడ ఉన్నావు? నువ్వు చంపేసాను కదా, చంపేశారు, సమాధి అయిపోయింది కదా, అయిపోయింది. మరి ఇప్పుడు నేనంటావేంటి? నేను చెప్పాను కదా, నా ప్రాణం పెట్టుకోవడం నాకు అధికారం ఉంది, నా ప్రాణం తీసుకోవడానికి నాకు అధికారం ఉందని చెప్పాను కదా. కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఎవరు మాట్లాడుతున్నారు? మృతులు మాట్లాడుతున్నాడు, సజీవుడు మాట్లాడుతున్నాడు. మృతులు అయిపోయాడు కదా, వీళ్ళ మాట్లాడతాడు. ఈ రైజ్ అండ్ అగైన్
ఆయన మళ్ళీ తిరిగి లేచినాడు. నెక్స్ట్ దయచేసి చూడద్దు ప్లీజ్. ఏమన్నా చెప్పండి. ఆయన తిరిగి లేచినాడు. దేన్ని జయించినాడు? మనము జయించినాడు. దేని ముళ్ళు విరిచినాడు? మనములు ఎందుకు విరిచినాడు? మనుషులకి మనం ప్రాప్తింప చేయడానికి మనం వచ్చింది, ప్రవేశించింది, తన జీవం అనే ముళ్ళుని విరిచింది. ఇప్పుడు యాంటీబయాటిక్గా దేవుడు వచ్చి పునరుద్ధారుడే తిరిగి లేచి అప్పుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? మనం జయించి మరణంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఓ మనమా, ఓ మనమా, మాట్లాడమేంటి? ఓ సరిజనమా మాట్లాడమే. దుప్పడికి ఎప్పుకోమంది కప్పు కప్పన్నా ఇప్పుడు కప్పు తిని వద్దంటాం ఏంటి? ఉందా? ఉన్నప్పుడు ఏం కావాలి? దుప్పడి కావాలి. ఏమేసింది? చలేసింది. ఇప్పుడు ఏం పోయింది? సరిపోయింది, దెబ్బ పోయిందా? ఎలా పోయింది? ఊరికి పోయిందా? యాంటీబయాటిక్ పెట్టిందా? రాలేదా? అప్పుడే తింటే నెలతలు జీవిస్తారు. ఇప్పుడు జీవించున్నారు, నెలతలు జీవిస్తారు. ఈ పడు తింటే చచ్చిపోతారు. ఆ పడు తింటే నెలతలు జీవిస్తారు. ఈ పడు తింటే చచ్చిపోతారు, నెలతలు చచ్చిపోతారు. వీళ్ళు అవి ఏం చేసి తినవద్దున్న పండు తిన్నారు. ఏమైపోయారు? చచ్చిపోయారు. ఏం పోయింది? ప్రాణము పోయింది. ఏం పోయింది? జీవము పోయింది. ఏం పోయింది? దైవత్వము పోయింది. ఏం పోయింది? దైవత్వము పోయింది. ఎప్పుడైతే పునరుద్ధానం అయిపోయింది దాన్ని మనం విశ్వాసం ఇచ్చినామో, ఎప్పుడు సమాధి చేయబడిన తర్వాత ఆయన మళ్ళా తిరిగి లేచి వచ్చాడు అంటే డెత్ బికేమ్, మనం ఎలా మారిపోయింది? జీవముగా మారిపోయింది. జీవముగా మారిపోయింది, పునరుద్ధానముగా మారిపోయింది. కాబట్టి మనం దేవుని యాక్సెప్ట్ చేసినామంటే అర్థం ఏంటంటే, దేవుని యాక్సెప్ట్ చేయడం ద్వారా ఏమైపోతుంది? మనం మొత్తమైనది తిరిగి సజీవం అయిపోతుంది. అంటే ఏమి జయించాం మనం? అంటే శరీరాశ, జీవడమ్మము, ఇచ్చమైన వాటిని మనం ఏం చేసామో జయించినాం. వాటిని జయించినాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఆయన మన పక్షముగా వచ్చి మన పక్షంగా ఒక నిమిడిని తయారు చేసి దాన్ని మన ముందు పెట్టి ఎందరు ఆయన విశ్వాసం ఉంచుదరో వరద దేవుని మన కుమారులు అవుటకు దేవుడి వారికి. యు లార్డ్ ద సన్షిప్ ఆఫ్ గాడ్, యు లార్డ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్, యు లార్డ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యు లార్డ్ ద నేచర్ ఆఫ్ గాడ్. వెన్ ఏ తట్టుకోవచ్చు. ఆదాము చిన్నప్పుడు ఆ పని ఏమైపోయింది? భౌతికంగా వారు చనిపోలేదు, కానీ ఆధ్యాత్మికంగా వారి ఆధ్యాత్మిక విలువలు వారిని విడిచి బయటికి స్పిరిచువల్ డెత్. ఈ పరిస్థితి నిజంగా చచ్చిపోతారు. ఇది చచ్చిపోతారంటే చచ్చిపోయారు, కానీ చచ్చిపోయారు కనపడలేదు అంటే ఏ డెత్ గురించి మాట్లాడేది? ఎవడా స్పిరిచువల్ డెత్ గురించి మాట్లాడు. వీళ్ళేమనుకుని ఉంటారు? ఒకవేళ ఇవాళ మనం ప్రభువుని విశ్వాసం చుట్టూ వస్తున్నాము. కారణం ఏమిటంటే ప్రభువుని విశ్వాసం ద్వారా ఆయన మనం అంగీకరించడం ద్వారా మనం ఎలా మారిపోద్ది? జీవంగా మారిపోద్ది. దేనికి బానిస అయిపోయినావు, దేనికి లోబడిపోయినావు, ఏది జయించిందో దాన్ని నీవు జయిస్తావు. అదే జీవితం. ఏంటంటే వారు ప్రతి పాపాన్ని కూడా జయిస్తారు, ప్రతి స్వభావం జయిస్తారు, తమను తామే జయిస్తారు.
కాబట్టి ఒకసారి మీరు గమనించండి. ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళారా, ఈ జీవితం అనేది ఒక ప్రివిలేజ్ దేవుడు మనకి ఇచ్చాడు. నేను చెప్తున్నాను, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఒక విషయం గమనించండి. జీవిస్తున్నావు, నువ్వు ప్రభుని ఎరిగిన వ్యక్తిగా ఉన్నానంటున్నావు, రక్షణ పొందిన వ్యక్తిగా ఉన్నానంటున్నావు, మంచిదే. కానీ డూ యూ హ్యావ్ అండర్స్టాండింగ్? గ్రహింపును పొందుకున్నావా? ఏంటి రక్షణ పొందినవాడు? ఏంటి వచ్చే గ్రహింపు? భౌతిక రూపాయి కలిసినప్పుడు, బంగారానికి బంగారం కలిసినప్పుడు, ఇంటికి మరొక ఇల్లు కలిసినప్పుడు, పొలానికి మరొక పొలం కలిసినప్పుడు, యాడింగ్ అనేది జరుగుతున్నప్పుడు నువ్వు పూర్ అవుతావా, రిచ్ అవుతావా? యాడింగ్ అవుతున్నప్పుడు రిచ్ అవుతావు. మరి ఎక్స్క్లూడ్ అవుతున్నప్పుడు చెప్పండి, పూర్ అవుతావు. స్పిరిచువల్ ఆస్పెక్ట్లో నేను చెప్పే మాట ఏంటంటే, వ్యక్తిని నీవు రక్షణ పొందిన తర్వాత నీ యాక్సెప్టెన్స్ కాదు అని, నీ యొక్క యాస్పెక్ట్ అనేది ఎలా ఉండాలి అంటే, నీ కాన్సెప్ట్ ఎలా ఉండాలి అంటే, నీ ఎయిమ్ ఎలా ఉండాలి అంటే, అది ఎలా ఉంటుంది అంటే, ఎలా ఉండాలా ఉంటుందా? ఓ తల్లి బిడ్డ కన్న తర్వాత ఆ నర్సు కానీ ఆ డాక్టర్ కానీ ఆ పిల్లని కొడుతుంది, అది కొంచెం గిల్లుద్ది. ఎందుకు? పిల్ల పుట్టిన తర్వాత ఏడిస్తే ఆరోగ్యవంతంగా ఉన్నది అని అర్థం. పుట్టిన తర్వాత కూడా ఏడకుండా అట్ట మౌనంగా ఉంటే ప్రాణంతో ఉందేమో కానీ ఆ ప్రాణం ప్రాణంగా ఉంటుంది, లేక ప్రాణము అల్లల్లాడుతూ ఉంటుంది, లేక ప్రాణము చాలా బలహీనమైన స్థితిలో ఉందని దాని అర్థం. కాబట్టి ఒక్కసారి మీరు గమనించవచ్చు ఏంటంటే, రక్షించబడే వ్యక్తి యొక్క కాన్సెప్ట్ ఎలా ఉండాలంటే, పైన ఉన్న వాటి మీదే కానీ వాటి మనస్సు. భూస్వామి వాటి మీద మనసు పెట్టుకోవద్దు. మరి ఏం చేయాలి? నీ కాన్సెప్ట్ ఏంటి? ఈ దేహాన్ని విడిచిపెడతాను, ఓ రోజున మరణంతో దేహాన్ని విడిచిపెడతాను. వినండి దయచేసి, వినాలా? మరణంతో ఏం జరగబోతుంది? మరణంతో ఏం జరగబోతుంది? నీకు ప్రాణముని నీ యొక్క దేహాన్ని చెప్పండి విడిచిపెట్టబోతుంది. మరణముతో నీ ప్రాణం నీ దేహాన్ని విడిచిపెట్టబోతుంది. అలాగే నువ్వు రక్షించబడే మీదట నువ్వు గమనించవలసింది ఏంటంటే, నీవు మరణముతో నీ యొక్క ప్రాణం ఎలా నీకు దూరం అయిపోతుందో, నీ ప్రభువుని విశ్వాసం ఉంచడం ద్వారా నీ జీవితంలో ఏమి జరగబోతుందంటే, నీవు పరలోకాన్ని అందుకోవాల్సిన వ్యక్తిగా కాబోతున్నావు. కాబట్టి ఈ లోకానికి విడవాలా? ఇండియాని విడవకుండా అమెరికాకి వెళ్ళిపోతావా? అమెరికా వెళ్ళాలనుకుంటే ఇండియాని విడవాలా? నీ ఇండియాలో ఉండాలనుకుంటే అమెరికా వెళ్తావు, కుదురుతుందా? రక్షణ పొందినామంటే దాని అర్థం ఏంటి? ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. చనిపోవడం మంచి పొలం వెళతాడా? మనము చనిపోవడం ద్వారా పొలం వెళతాడా? తన పాప స్వభావాన్ని విడుచుడు ద్వారా వెళ్తాడా? విడుచు అనేది రెండు మాటలు చెప్తున్నాను. ప్రాణము దేహం నుంచి ప్రాణం విడుచుట, దేహం నుంచి పాపం విడుచుట.
అర్థమైందా? లేదా ముఖ్యమైన పాయింట్ ఇది, నోట్ ఇట్ డౌన్. చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది? మన ప్రాణం మన దేహాన్ని విడిచిపెడుతుంది. మరి మార్పు పొందినప్పుడు ఏం జరుగుతుంది? మనం రక్షించబడిన వారికి మనం చనిపోతున్నప్పుడు ఏమైపోతాం? మనం మామూలుగా చచ్చిపోయినా ప్రాణం విడిచిపోతుంది. మరి ఇక్కడ రక్షణ మంది పాటు చనిపోయినా కానీ ప్రాణం విడిచిపెడతాడు. మరి మారు మనసు అంటే అర్థం ఏంటి? పునర్జన్మ అంటే అర్థం ఏంటి? నువ్వు బ్రతికే ఉండాలి, చచ్చిపోవాలి, తిరిగి లేవాలి. మర్మం అంటే పాత గతించను, ఇదిగో సమస్తమును కొత్తవాయను. రక్షణ పొందడం ద్వారా ఏమైంది? అనేక పాపాల నుంచి విడిచిపెట్టేవా లేదా? అనేక అలవాటు విడిచిపెట్టేవా లేదా? ఆ పాత జీవితం విడిచిపెట్టేవా లేదా? పాతది ఏమైపోయింది? ఏమైంది? పాతాన్ని విడిచి, పాపాన్ని విడిచి ప్రభు తట్టు నీకు తిరిగి రావు, నీతి తట్టు. మరి తిరిగిన తర్వాత మరి రేపు పర్లోకి వెళ్ళాలని కూడా ఏం చేయాలి? మార్పు చెందిన తర్వాత, వేయండి ఈ మాట చెప్పి ముగిస్తాను. మార్పు చెందిన తర్వాత నువ్వు ఏం బతికినంత కాలం ఏం చేయాలి అంటే, ఆ సమయం ఎలా సద్వినియోగపరుచుకోవాలి అంటే, నీ ఆత్మ పరలోకానికి పొలాలకు వెళ్ళాలంటే అక్కడ వెళ్ళటానికి అక్కడ కూర్చుకోవాలిగా. పొలాల నేను నీ కొరకు ముందుగా వెళుతున్నాను, నేను మీకు స్థలం సిద్ధపరిచి వెళ్ళిస్తున్నాను, నేను మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల అనేది ఒక క్లాస్ పెట్టాడు అక్కడ. ఏంటి? నేను మీ కొరకు స్థలం సిద్ధపరిచి వెళ్ళిస్తున్నాను అంటే రక్షించబడిన వాళ్ళారా? వినడు మై నిర్మం. రక్షించబడిన వాళ్ళారా? నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళిస్తున్నాను. ఎందుకు వెళ్తున్నాడు? పర్పస్. ఎలాగని ఏం చేస్తాడు? అలా లేదు అక్కడ. నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళిస్తున్నాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల మళ్ళా ఒకసారి వచ్చాను, ఇప్పుడు రెండోసారి మళ్ళీ వస్తాను. మొదటిసారి వచ్చాను, రక్షణ తెచ్చాను, ఆ మార్పు చెందించాను, మళ్ళీ రెండోసారి రాబోతున్నా. లోపల నేను ముగ్గుంటే ముందరకు వెళ్తున్నాను. అక్కడ వీళ్ళు ఏం చేస్తానంటే, నా రక్షణ ఎవరైతే యాక్సెప్ట్ చేసి పాపలు విడిచిపెట్టారో, రక్షణ పొందారో వాళ్ళు మళ్ళీ రాబోతున్నారు. కాబట్టి వాడు కూడా ఏం చేస్తారు? ముందే మీకోసం స్థలం సిద్ధపరుస్తాను, స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. కానీ మళ్ళీ కాజం పెట్టాడా? స్థలం సిద్ధపరిచి వెళ్ళిస్తున్నాను అని చెప్పి మళ్ళీ ఏమన్నాడు? నేను వెళ్ళి నీకు స్థలం సిద్ధపరిచిన ఎడల. అయితే సిద్ధపరిచిన ఎడల సిద్ధపత్రం వెళ్తున్నాను అన్నాడు కదా. ప్రభు నమ్ముడు మారిపోయింది, జీవితంలో పాపను విడిచిపెట్టి మాలను పొందావు కదా, నీతిగా జీవిస్తున్నావు కదా. ప్రభు ముందుగా వెళ్ళి నీవు అక్కడ స్థలం సిద్ధపడ రావాలి కదా, నువ్వు వస్తావు కదా చనిపోయిన తర్వాత. ఈ స్థలం సిద్ధపరిచి వెళుతున్నాను, అందుకే ముందుకు వెళ్తున్నాను అని చెప్పి ఏమన్నాడు? సిద్ధపరిచిన ఎడల సిద్ధపరిచి వెళుతున్నాను. ఒకటి సిద్ధపరిచిన ఎడల అప్పుడు వచ్చి మిమ్మల్ని తీసుకుపోవదును. క్లాస్ ఉన్న దయచేసి అర్థం చేసుకోండి మేడం. నువ్వు రక్షణ పొందినావు, నువ్వు విడుదల పొందినావు, పరలోకానికి వెళ్ళడానికి నీ ఆత్మను సిద్ధపరచుకున్నావు. కానీ అది నీ సిద్ధపరచడానికి ముందు వెళ్ళాడు ఆయన. సిద్ధపరచడానికి వెళ్ళాడు, రక్షణ పొందే వాడిని పెట్టడానికి అన్ని ఏర్పాటు చేయడానికి వెళ్ళాడు. సిద్ధపరచ చేస్తానికి వెళ్ళాను, చేస్తాను, మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఎవరు తీసుకెళ్తాను? రక్షించబడిన వారికే కదా. సిద్ధపరిచిన ఎవరు చెప్పాడు వెళ్తున్నానని? రక్షణ పొందిన వారికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాడు. ఏమన్నా ఎందుకు వెళ్తాను అన్నాడు? స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. మరి మళ్ళీ ఏమన్నాడు? నేను మళ్ళీ వస్తాను, తీసుకెళ్తాను, స్థలం సిద్ధపరిచిన ఎడల సిద్ధపరిచిన వాడిని మాత్రమే. అదేంటి?
రక్షణ పొందుట ఒక 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 స్టేజ్. నువ్వు పుట్టుట అనేది ఒక స్టేజ్, జీవించడం అనేది రెండో స్టేజ్, జయించడం అనేటువంటిది మూడో స్టేజ్. రక్షించబడిన నీవు ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఇదే. రక్షించబడిన నీవు ఇప్పుడు చేయాల్సిన భక్తి ఏమిటి? ప్రభు నమ్మేవా? నమ్మేవు. రక్షణ పొందావా? పొందావు. ప్రభు ఉంటున్నావు. ఇంట్లో జీవిస్తున్నావు. నువ్వు సరిపడి పొలం వెళ్తావు. నువ్వు తీసుకెళ్తాడు. తాను సిద్ధపరిచాడు. ఎట్ తెలియదు కాదు ఏమన్నాడు? సిద్ధపరిస్తానికి వెళ్తున్నాను, నువ్వు రక్షణ పొంది నీకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, కానీ అదే నేను అక్కడ తీసుకెళ్తాను నిన్ను అక్కడికి. కానీ నేను మళ్ళీ తిరిగి వచ్చి నీకు తీసుకెళ్ళడానికి వచ్చేని బట్టికి నువ్వేం చేయాలి?